ప్రభుత్వం డైరెక్ట్ గా కొనుగోలు చేసి ఒక సరైనటువంటి గిట్టుబాటు ధరను నిర్ణయిస్తే రైతు అనేవాడు ధైర్యంగా ఉంటాడు కదా, ఏ ఆత్మహత్యలు జరగవు కదా. రైతు అన్నవాడు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది, దేశం సంతోషంగా ఉంటుంది. ఈ రోజున ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, అధికారులు, సాఫ్ట్వేర్లు, సినీ హీరోలు, స్పోర్ట్స్ స్టార్లు అందరికీ పూటకి భోజనం చేతుల్లోకి వస్తుందంటే, ఒక ముద్ద కడుపు లేకపోతుందంటే కారణం ఎవరు తెలుసా? మన రైతులు. రైతు లేకపోతే ప్రధానమంత్రి తినడానికి కూడా మెతుకుండదు. ఈ రోజు అలాంటి రైతుని, ధనవంతుల కడుపు నింపుతున్న రైతు, రాజకీయ నేతల కడుపు నింపుతున్న రైతు, సినిమా యాక్టర్ల, డైరెక్టర్ల, ప్రొడ్యూసర్ల కడుపు నింపుతున్న రైతు, స్పోర్ట్స్ క్రికెట్ ఆడుతున్నటువంటి స్టార్లకు కడుపు నింపుతున్న రైతుని కనీసం దయా, జాలి, కనికరం లేకుండా గాలికి వదిలేశారు. నీ సావు నువ్వు సావు అని. రైతులు మేము పండించం పంటలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పసుపు కూరల్లోకి వేసుకోవడానికి. ఎక్కడి నుంచి వస్తాయి మిరియాలు, గసగసాలు చేసుకొని గొంతు బాగుండాలని తాగటానికి? ఎక్కడి నుంచి వస్తాయి ధాన్యం తినటానికి? ఎక్కడి నుంచి వస్తుంది బియ్యం వండుకోవడానికి? రైతు మౌనం వహిస్తే, రైతు నేను కష్టపడను, నా కష్టానికి ఫలితం లేదని రైతు సైలెంట్ గా ఉండిపోతే, రైతు పొలానికి వెళ్ళకపోతే దేశం ఎండిపోదా? దేశం ఎండిపోదా? నాయకులు కడుపులు పట్టుకొని కూర్చోరా? ఖచ్చితంగా. కాబట్టి అందరూ ఆలోచించండి. ప్రత్యేకంగా ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నా, నాకు రైతుల కష్టాలు తెలుసు, పేదవారి కష్టాలు తెలుసు, చిన్న వాళ్ళ కష్టాలు తెలుసు, ఎస్టీలు, ఎస్సీలు, వెనుకబడుతున్నటువంటి వర్గాలు, బడుగు బలహీన ప్రజలు, బహుజనుల కష్టం తెలిసిన వాడిగా నేను పాదయాత్ర చేస్తూ గ్రామ గ్రామానికి రోడ్ల మీద నడుస్తూ, రోడ్ల మీద స్నానాలు చేస్తూ, రోడ్ల మీద తింటూ, కుటుంబాన్ని, ఇల్లు వాకిల్ని వదిలేసి నేను రోడ్ల మీదకి ఎక్కాను. ఎందుకో తెలుసా? సామాన్యుడు రాజ్యం వెళ్ళాలి, సామాన్యులు అధికారంలోకి వెళ్ళాలి, సామాన్యులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వాలి. కోటీశ్వరులను ఎంతసేపు గెలుస్తారు, కోటీశ్వరులను ఎంతసేపు సీట్లు దక్కించుకుంటారు. ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవా? మనకు అర్హత లేదా తమ్ముడు? ఎమ్మెల్యే అవటానికి మనకు అర్హత ఉందా లేదా? పేదవాడు రాజకీయాలు అడుగు పెట్టకూడదు అన్నటువంటి శాసనం కానీ, రాజ్యాంగంలో ఆర్టికల్ కానీ ఎక్కడ ఉంటే నాకు చెప్పండి, ఉందా? పేదవాడు పోటీ చేయకూడదు అన్నటువంటి ఎక్కడైనా ఆర్టికల్ అంబేద్కర్ గారు రాశారా?